గాయస్ ఫైనల్లీ టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసినాం. టెంపుల్ లోపల మన లోపలికి అయితే పోదాం. ఎవరు ఏమన్నారు కదా ఏం లే కానీ నా భయం ఎంత ఏంటంటే నాకు ఆ బండి తాళం వేస్తాం. ఇప్పుడు ఏరియాలో పోలీసులు ఉంటారా? ఓకే గైస్, బండి అంటే సేఫ్టీ ఉంటుందని మాకు నమ్మకం లేదు. అందుకని ముందర వ్యాలెట్ పార్కింగ్ ఉందంట, అక్కడ 50 రూపీస్ ఛార్జ్ చేస్తారంట. ఇచ్చేసి అక్కడ బండి ఆడ పెట్టేస్తాం. నెక్స్ట్ లేక్ చూడాలి, రామప్ప లేక్ అని ఉంది ముందర. ఆ లేక్ కూడా కంప్లీట్ చేసుకుందాం. డైరెక్ట్ మళ్ళీ హైదరాబాద్ కొట్టేద్దాం బండి. గాయస్ గుడి లోపలికి అయితే వచ్చినాం. ఒక బ్యాక్ సైడ్ గేటు, బ్యాక్ సైడ్ పలహారశాలనా అంతా ఇట్లకించి గార్డెన్ టైప్ ఉంది. ఇబ్బంది ఏం లేదు మొత్తం, అంటే గలీజ్ ఇట్లా ఏం లేదు, మంచిగా నీట్గా మెయింటైన్ చేస్తారు ఇట్లకించి. చల్లని త్రాగునీరు. వీకెండ్ కదా చాలా మంది వస్తారు అనుకున్నా, కానీ అంత లేదు, తక్కువే. లోపల మాత్రం ప్రశాంతంగా ఉంది. అది ఏమంటారు, పిట్టల సౌండ్, పిచ్చుకల సౌండ్, ఆ సౌండ్ ఇప్పుడు మేము మాట్లాడుతున్న మాటలు అంతే. ఇక గుడికి ఆల్మోస్ట్ దగ్గర ఉన్నాం. ఏదైనా రైడ్ చేయాలంటే చాలా గట్టి పట్టుదలైన ఉంటాం మేము. అందుకని పొద్దుగాల 3 గంటలకు లేచి వచ్చినాం అనమాట. ఎందుకంటే మళ్ళీ మేము ఈరోజు రిటర్న్ కావాలి కాబట్టి చూసేదేదో మంచిగా పూర్తిగా చూసుకొని మళ్ళీ మేము ఈ గుడి చూసేది అయిపోయినాక నెక్స్ట్ మళ్ళీ రామప్ప లేక్ అనమాట. గాయస్ ఈ గుడి గురించి మనకు అంత తెలియదు కాబట్టి గైడ్ తీసుకొని గైడ్తో ఎక్స్ప్లెయిన్ చేపిస్తాను మీకు. చూడండి ఎట్లుందో. ఇదంతా భూకంపం వచ్చి కదిలిందంట. ఇవన్నీ ఇది అది 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 గుడి కింద పడలే అంట. 4 పిల్లర్స్ ఒకటేసారి ఇట్లా కింద దీని అంట. 4 మెయిన్ పిల్లర్స్ ఈ కర్రే 4, ఆ 2 ఇట్లా కిందకి దీనే అంట. ఇవన్నీ ఇట్లా పైకి లేచినాయి అంతే. గుడి మాత్రం కింద పడలే అంట. ఈ మధ్యలో చూసినా ఖాళీ ప్లేస్, మధ్యలో ఖాళీ ప్లేస్ ఉందా, అది నాట్యం చేసే ప్లేస్ అంట. అది డ్యామేజ్ డ్యామేజ్ కాలేదు, అన్నీ కదండి. ఇట్లా అరివేరు కానీ ఇదే అదే భూకంపం వస్తే కూడా కూలీలు అంటే ఆ కాలంలో అట్లా కట్టారు. కొట్టు గైస్, ఆడ నంది కనబడుతుంది కదా, ఆ నంది అంట. మనం ఏ సైడ్ నుంచి చూసినా అది మన సైడే చూసినట్టు ఉంటుందంట. అంటే మనం బ్యాక్ సైడ్ వెళ్ళినా సరే అది మనకు బ్యాక్ సైడ్ చూసినట్టే కనిపిస్తుంది అంట. చూపిస్తా. మావాడు కొబ్బరికాయ కొడతాడంట. కొట్టిన తర్వాత మీకు నంది చూపిస్తా. నంది చూపిస్తున్నా కదా, ఇప్పుడు మీరే చూసినట్టు నందిని. వారిని ఇంత హైట్ ఉన్నాయి. 1 2 3 4. గాయస్ ఇప్పుడు చూడండి, నేను చూస్తా దీన్ని, అంటే మీరే చూసినట్టు అనిపిస్తుంది నందిని. తెలుస్తుంది అనమాట మీకు, అరే మన సైడే చూస్తుంది అని ఒక వ్యూ మీకు తెలిసినట్టు రికార్డ్ చేస్తుంది చూడండి.
చూడండి ఇక ఇప్పుడు నేను స్ట్రేట్ చూస్తున్నా, ఆ కన్నెత్తికి చూడండి, కన్ను మన సైడే చూస్తున్నట్టుంది కదా. ఇప్పుడు కొంచెం రైట్ సైడ్ వచ్చిన, ఈ కన్ను గమనించండి, ఆ కన్ను కూడా గమనించండి, మన సైడే చూస్తున్నట్టుంది చూడండి. నెక్స్ట్ వచ్చేసి ఎంకిల్కి వెళ్దాం. ఇక మొత్తం ఎంకిల్కి వచ్చిన, కన్ను గమనించండి. నార్మల్గా ఎట్లా అంటే ఒక మన ఊర్లలో ఎద్దెంకిల్కి వస్తే ఇట్లా దొంగతనం చూస్తా చూసిన అట్లా చూస్తుంది, అదొకటి. ఇక ఇప్పుడు ఇటు నుంచి చూపిస్తా చూడండి, కన్నును చూడండి. పొజిషన్ అట్టున్నా కానీ మన సైడే చూస్తున్నట్టు ఉంది. మావాడు దాన్ని ఎత్తుకుపెట్టేటండి ఏమో చేస్తున్నారు. చూసారా గైస్, ఈ నంది స్పెషాలిటీ అయితే ఇది ఒకసారి చూడండి. డిజైనింగ్ నిజంగా రామప్ప తోపాయి అసలు. ఏంది ఈ చిన్న చిన్న ఇట్లా చేసిండ్రు ఆయన పోకుండా. మళ్ళీ లోపల నుంచి ఇట్లా గ్యాప్ ఉంది, దానిలో నుంచి బారే రామప్ప నువ్వు మళ్ళీ ఒకటలే ఇక కనిపిస్తుంది. గ్యాప్లు ఉన్నాయి చిన్న చిన్న, అంతా డీటెయిల్ చెక్కిండు హోల్. ఈ పొజిషన్ శివుడు పిలిచినప్పుడు అంట ఈ నంది అతని దగ్గరికి వెళ్ళడానికి ఇట్లా లేచేటప్పుడు ఒక పొజిషన్ ఇస్తుంది కదా, అదే పొజిషన్ అనమాట ఇది. అంటే పడుకొని ఉంటుంది ఇట్లా లేచే పొజిషన్. ఆ చెవులు చూడండి, ఆయన సౌండ్ విని చెవులు ఇట్లా చక్కగా పెట్టి లేస్తున్న పొజిషన్ ఇది. ఒక కాలు ఆల్రెడీ లేపింది, రెండో కాలు లేపం ఇట్లా మన సార్ ఎవరో ఫోటో తీసారు. ఇక్కడ ఉన్న కోతి చూడండి, అది ఒక్కతోనే ఉంటుంది, అది ఏదో జంపింగ్ చూడు. మధ్యలో బ్లాక్ రాయి ఉందా, ఆ రాయిలోనంట మొత్తం ఈ గుడి గురించి మొత్తం ఫుల్ డీటెయిల్స్ ఉన్నాయంట గైస్. అంటే ఎప్పుడు కట్టిరు, ఎవరు కట్టిరు, ఈ గుడికి రామప్ప అని పేరు ఇంట్లో వచ్చింది, అన్నీ A to Z మొత్తం అన్ని విషయాలు దానిలో రాసి పెట్టిరంట. ఇది ఏ భాషలో ఉందో కూడా అర్థమవుతలేదు, ఏమో అంతా చూడు అంతా మళ్ళీ A to Z అన్ని ఫుల్ డీటెయిల్స్ ఉన్నాయంట దీంట్లో. చూస్తే ఎట్లా చూడండి, ఇది ఒక్క సైడ్ కాదు గాయస్, మొత్తం 4 సైడ్లు రాసి పెట్టారు. తెలుగు లాగానే ఉంది కానీ మళ్ళీ ఏదో అంత తిరిగి గాయస్ కనిపిస్తుందా. ఇదే లాంగ్వేజ్ గాయస్, నాకైతే తెలియలే ఇది ఏ లాంగ్వేజ్, నాకు అర్థం కూడా కాలేదు. ఇది మెయిన్ గుడి. ఈ గుడి కట్టేటప్పుడు అంట దేవునికి దర్శనం చేసుకోవాలి కదా, ఫస్ట్ ఈ గుడి కట్టి దీంట్లో దర్శనం చేసుకుంటా ఈ గుడి అయితే కంప్లీట్ చేసిరంట. మరి మార్నింగ్ వచ్చినాం కదా, గుడి లోపల గైడ్ అయితే లేడనమాట. గైడ్ అంటే ఎక్స్ప్లెయిన్ చేపిస్తా అని చెప్పినా కదా, గైడ్ అయితే లేరంట, వాళ్ళు రానికి టైం పడుతుందంట, మనకంత టైం లేదు. ఇక్కడ కొంచెం మంచిగా కూర్చోడానికి గార్డెన్ టైప్ ఉంది, ఇక అంత సెట్ మోటు కూర్చోడానికి గార్డెన్ ఉంది. ఆ గుడిలో తిరిగినంతసేపు తిరిగినాం, వచ్చి ఇక్కడ కూర్చున్నాం. ఎర్లీ మార్నింగ్ వచ్చినాం అనుకుంటా, ఏం కనబడతలేదు, పబ్లిక్ లేరు, ఏం లేరు, అంతా సైలెంట్ ఉంది. 2 hours later. లేక్ దగ్గరకు వచ్చేసినాం. వెరీ బిగ్ లేక్, చాలా పెద్ద. నేనైతే ఇట్లా ఇంత పెద్ద లేక్ ఫస్ట్ టైం చూస్తున్నా. ఏంది ఇది ఇట్లా వస్తుంది సౌండ్? బోట్లు కాదు, సౌండ్ ఏంది ఇట్లా వస్తుంది? ఓ స్పీడ్ బోట్ ఉందా? క్లీనింగ్ లేదు ఇట్లా ఉన్నాయి గైస్. బోట్స్ గైస్ చూడండి, రామప్ప లేక్ అంటాడు. బోటింగ్ ఇట్లా ఉంది ఫ్రెండ్స్, ఇక్కడ బోటింగ్ చేద్దామని వచ్చినాము. సౌండ్ వస్తుంది ఇక్కడ. బోటింగ్ చేద్దాం అనుకుంటే వీళ్ళు ఎవరు రాలేరంట బోటింగ్ చేపించేవాళ్ళు. సరే అని నార్మల్ ఎక్కుదామని అయితే వచ్చినాం. లేక్ చూడండి కదా ఎంత పెద్దగా ఉందో. నేను ఫస్ట్ టైం చూస్తాను ఇంత పెద్ద లేక్. దీని వ్యూ పాయింట్ ఇక్కడ ఉంది, కనిపిస్తుందా? మా ఇట్లకి చోట కింద పడతానే అనిపిస్తుంది. అదే ఏడ పడతానే స్టెప్స్ ఉన్నాయి చూడండి గాయస్. మొత్తం పూరా లేక్ దగ్గరికి వచ్చినాం. ఈడ ఎట్లుంది అంటే బా, ఇవాడ వాటర్ అందుకే చల్ల గాలి. ఈ బోటింగ్ వాళ్ళు వస్తే స్పీడ్ బోట్ ఎక్కుదాం అనుకున్నాం, రెస్ట్ లేరు వాళ్ళు. అదే అదొక దివి టైప్ ఏమో.
అదే ఇంత ఒక చెరువు మన ఊర్లో చెరువుకి ఇంత పెద్ద ఉండదు మా. కానీ నార్కల్ చెరువు ఉంటుంది అనుకుంటా ఇంత పెద్దగా లేదు లేదా? మన ఆకలి నుంచి ఎట్లుంది లొకేషన్ ఈ సైడ్? ఇంకా చూడడానికి ఏం లేదు, మనం లేకు టెంపుల్ అన్నీ చూసినాం. ఓకే గైస్, ఇక వరంగల్ ట్రిప్ అయితే కంప్లీట్ అయింది. కంప్లీట్ కాలేదు, ఇంకా వరంగల్లోనే ఉన్నాం, ఇంటికి పోవాలి. చూస్తారు కదా ఇంకిలో లేక్ చూసేసినాం, టెంపుల్ అన్నాం, టెంపుల్ కూడా చూసేసినాం. 2000 years later. చూడండి గైస్, వచ్చేదారిలో పెద్ద యాక్సిడెంట్, ఎంత డేంజర్ అయిందో చూడండి. మనోడు ఫుల్ డేంజర్ వచ్చిండు స్పీడ్. మార్నింగ్ లేకుండే, ఇది ఎప్పుడైందో తెలియదు. వచ్చేదారిలో ఇస్తుంది మారు అంత దూరం ఇస్తున్నాడు. హాయ్ ఫ్రెండ్స్, మన ఛానల్ ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ ని ఆల్ లో పెట్టుకోండి. ఫ్రెండ్స్, మీరు నన్ను ఇన్స్టాగ్రామ్ మరియు ఫేస్బుక్ లో కూడా ఫాలో అవ్వచ్చు.